తిరుమల లడ్డు నాణ్యతపై రాజకీయ దుమారం రేగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం వ్యాఖ్యల తర్వాత లడ్డూకు వినియోగించేది జంతువుల కొవ్వా, ఆవు నెయ్య అన్న ప్రశ్న ప్రజల్లో నెలకొంది. ఇక లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. దీనిపై తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని చంద్రబాబుకు సవాల్ విసిరారు వైవి సుబ్బారెడ్డి. ఇక తిరుమల లడ్డు వివాదంపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లడ్డు తయారీలో ఆవు నెయ్యి వాడారా, జంతువుల నెయ్యి వాడారో తేల్చాలని టీటీడీని కోరారు. దేశంలోని ఆలయాల రక్షణకు సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇక దేవుడి జోలికి వస్తే సర్వనాశనం అవుతారన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారన్న పక్కా ఆధారాలతో ల్యాబ్ రిపోర్ట్ ఉందన్నారు. తిరుమలలో మాజీ ఈవో ధర్మారెడ్డి వచ్చాకే నెయ్యి గోల్మాల్ జరిగిందని విమర్శించారు. మరోవైపు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల ప్రతిష్టను దిగదార్చేలా వైసీపీ, టీడీపీ ప్రయత్నిస్తున్నాయన్నారు కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని చంద్రబాబుకు షర్మిల సవాల్ విసిరారు. ఒకరి మనోభావాలు దెబ్బతీసే విధంగా రెండు పార్టీలు ప్రయత్నించవద్దన్నారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై నిజ నిజాలను నిగ్గు తేల్చాలని షర్మిల డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను ఖండించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ప్రసాదాల విషయంలో విష ప్రచారం చేస్తే స్వామివారే శిక్ష విధిస్తారని తెలిపారు. లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు, అన్నదానంలో నాణ్యత లేదు, తిరుమల లడ్డులో నాణ్యత లేదు, లడ్డు సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు, భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, ఏడుకొండల జోలికి వెళ్ళొద్దు, మీరు సర్వనాశనం అవుతారని. కానీ వినలేదు. అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు. దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది. అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈఓని నియమించి ఈఓ గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళన చేయండి వ్యవస్థల్ని, గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు, నెయ్యి టెస్ట్ చేయండి, బియ్యం టెస్ట్ చేయండి, కూరగాయలన్నీ టెస్ట్ చేయండి, నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈఓ గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్కి పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈరోజు ఆధారాలు బయట పెట్టాం. చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ అంటే చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట చెప్తే ఆధారాలతో చెప్తారు. అందుకే నేను చెప్పారు,
ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే మాట్లాడారో దీనిపై వాళ్ళు స్పందించాలి. వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించాలి. లేకపోతే తప్పకుండా దీనిపై డిఫామేషన్ కేసేసేదానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడేదో మన హైకోర్టులోనో ఇంకో హైకోర్టులోనూ కాకుండా, ఎందుకంటే స్వామివారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి దీన్ని అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపై కేసేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవే కాదు, ఇట్లా ఆరోపణ చేసేదానికి ఆలోచిస్తున్నారు. కానీ గత 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం చేసిన మెరుగైన కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు దుష్ప్రచారం చేయటం కోసం, మా మీద నింద మోపటం కోసం, రాజకీయ లబ్ధి కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేసే కార్యక్రమం, ఇంతటి ఘోరమైన ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విజిలెన్స్ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అని నోటీసులు ఇచ్చారు మాకందరికీ. మాకు ఇచ్చారు, మిగతా ఆఫీసర్లు కూడా ఎవరెవరికి ఇచ్చారో నాకు తెలియదు. ఇచ్చినప్పుడు మేము చెప్పాం, ఆ ఆఫీసర్లు మాకు రాస్తున్నారు, మా దగ్గర మెటీరియల్ ఉంటుంది. నేను ఎప్పుడో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా, వాళ్ళ దగ్గర అడిగిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు. రికార్డు ఏదైనా పంపిస్తే ఏ నిర్ణయమైనా ఎట్లా తీసుకున్నాం ఏందో చెప్తామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. ఇవన్నీ బోర్డు డిసిషన్స్, బోర్డులో డిసిషన్ ప్రతి నిర్ణయం బోర్డులో తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మతి భ్రమించి మాట్లాడారా, కావాలని మాట్లాడారా, ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ప్రజలెవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా హిందువులు తట్టుకునే పరిస్థితి కూడా లేదు. దీనిపై వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను దెబ్బతీస్తూ అత్యంత దారుణంగా, హేయంగా మాట్లాడినటువంటి మాటలు సభ్య హిందూ సమాజంలో పెద్ద కలవరాన్ని రేపినాయి. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని తన ప్రత్యర్థి రాజకీయ పార్టీని దెబ్బతీయటం కోసమని సాక్షాత్తు దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతనే దెబ్బతీయటానికి కూడా పూనుకున్నారు అన్నటువంటి భావన మొత్తం హిందూ సమాజంలో వచ్చింది. దీని మీద మేము స్పందించిన తరువాత చంద్రబాబు నాయుడు గారు తన తప్పును సవరించుకోవటానికి బదులుగా ఒక రిపోర్ట్ ఇచ్చిందనని ఒక ఫేక్ రిపోర్టును తయారు చేసి దాన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఛానల్స్కి అందరికీ కూడా అందించి తన సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున మరింతగా టీటీడీ ప్రతిష్టను దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇంత దారుణమంటే తన తప్పును సవరించుకోవటానికి బదులు తన తప్పును సమర్థించుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఏ నైత్యానికైనా ఒడిగడతారు అని మొత్తం హిందువులందరూ కూడా గమనించేంతగా ఆయన తప్పు చేస్తున్నారు. చంద్రబాబు గారు, మీరు ఈ రోజున ఏదైతే వదిలారో ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ అని, దీని మీద జూలై 17వ తారీఖున రిపోర్టు కోసమని పంపించినటువంటి మీ ఈఓ శ్యామల్ రావు గారు జూలై 23వ తారీఖున ఆ రిపోర్టు వచ్చిన తర్వాత దాని మీద చాలా స్పష్టంగా ఎడిబుల్ ఆయిల్స్ కలిశాయి అని ఆయన పత్రికా సమావేశంలోనే మాట్లాడడం జరిగింది. ఆ రిపోర్టునే ఈ రోజున మీరు తారుమారు చేసి ఈ రోజున యానిమల్ ఫ్యాట్ కలిసినటువంటి రిపోర్టు ఎన్డీడీబీ ఇచ్చిందని మసిపూసి మారేడికాయ చేసి దాన్ని మరింతగా వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అప్రతిష్ట, అపచారము, అనాచారము కలిగే విధంగా ఈ రోజున మీ పార్టీ పనితీరు వ్యవహరించింది.